భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా పనిచేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్. దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందారు. పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఆ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఇక 2004లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 10 ఏళ్లు ప్రధానిగా కొనసాగారు. మే 22, 2004న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సింగ్ మే 26, 2014 వరకు వరుసగా 2 పర్యాయాలు ప్రధాని పదవిలో ఉన్నారు. సెప్టెంబర్ 26, 1932న పశ్చిమ బెంగాల్లోని గాహ్ గ్రామంలో జన్మించారు. గాహ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. సింగ్ ప్రభుత్వ సేవలో సుదీర్ఘమైన అనుభవం కలిగి ఉన్నారు. ఇందిరాగాంధీ హయాంలో 1971లో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. ఇక 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఇక 1976 వరకు ఆ పదవిలో ఉన్నారు. (1976, 1980) మధ్య మన్మోహన్ సింగ్ అనేక కీలక పదవులు చేపట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్గా, మనీలాలోని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో భారతదేశానికి ప్రత్యామ్నాయ గవర్నర్గా పనిచేశారు. ఇక ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (IBRD) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో భారతదేశానికి గవర్నర్గా, అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహార శాఖ కార్యదర్శిగా, అటామిక్ ఎనర్జీ కమిషన్, స్పేస్ కమిషన్ రెండింటిలోనూ సభ్యుడిగా పదవులు చేపట్టారు మన్మోహన్ సింగ్.